వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. తెలంగాణలో ఎలక్షన్ల నామినేషన్ పర్వం ప్రారంభమైంది. ఈ దిశలో మల్కజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న అందరికీ సుపరిచితుడు, అన్నదాత, బ్రాహ్మణ బంధువు శ్రీ పెండ్యాల శేషసాయి వరప్రసాద్. ఈయనకే మరో పేరు వైష్ణవి ప్రసాద్. ఈయన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగు రేఖలు దిద్దిన మహానీయుడు, అపరకర్ణుడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పరిచయ వేదికలను నిర్వహించి భారీ మొత్తంలో ఎంతోమంది కుటుంబాల్లో వివాహ రేఖలను దిద్దిన మహానుభావుడు. ఎక్కడి నుండో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారందరినీ చేరదీసి భోజనం పెట్టి ఆకలి తీర్చిన అన్నదాత. ఈయన రంగారెడ్డి జిల్లా మోహన్ నగర్ ప్రాంతీయుడిగా ఉంటూ హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, ఒంగోలు, రాజమండ్రి, విశాఖపట్నం వంటి పట్టణాల్లో ఎంతోమంది బ్రాహ్మణుల కుటుంబాలకు వైవాహిక జీవితాన్ని అందించిన దేవీవర పుత్రుడు. ప్రతి ఒక్కరి ఆపదను తన ఆపదగా భావించి ఆదుకునే కరుణామూర్తి. ఉచిత భారీ వివాహ పరిచయ వేదికలతో వరుస విజయాలను సాధిస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహ గీతలకు తానే ప్రదాతగా నిలబడుతున్నారు. మల్కజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో తన వారందరికీ నేనున్నానంటూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న శుభ సందర్భంలో భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ వారి ఆధ్వర్యంలో దొడ్డు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఆఫీసులో పూజాధికాలను వందల మంది బ్రాహ్మణుల ఆశీర్వచనాల మధ్య నిర్వహించి ఊరేగింపుగా పోటీ చెయ్యటానికి నామినేషన్ వేయు దిశగా తన కదలికలను బ్రాహ్మణుల సమూహాల మధ్య బ్రాహ్మణుల ఆశీస్సులతో ప్రారంభించారు.